హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఊతప్పం, అలానే దీనికి కాంబినేషన్ అల్లం చట్నీ. ఈ రెండింటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ ఊతప్పంని ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఇలా ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మరి ఈ ఊతప్పంని అలానే ఈ అల్లం చట్నీని ఈ రెండింటి కాంబినేషన్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్లోకి 1/2 కప్పు వరకు బెల్లం తురుముని తీసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు అల్లం ముక్కల్ని కూడా ఇలాగ పొట్టు తీసుకొని వీటిని ఇలాగా సన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు చింతపండును కూడా ఇలాగా వీటిలో ఉన్న పీచులు, నారలు అవన్నీ తీసేసుకొని ఇవన్నీ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని వీటిని ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టుకొనైనా లేకపోతే ఫ్యాన్ కింద అయినా పెట్టేసుకొని వీటిలో ఉన్న తడంతా పోయేంత వరకు వీటిని కొద్దిసేపు ఎండబెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లోకి వాటర్ని వేసుకొని వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీనిలోకి చింతపండుని వేసుకొని ఇలాగా ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఇలాగా బాగా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని కొద్దిసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. దానిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఎండుమిర్చిని ఇలాగా తుంచి వేసుకోండి. మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకొని వేసుకోండి. ఇలా ఎండుమిర్చిలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఎండుమిర్చిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని వీటన్నింటినీ దూరగా ఫ్రై చేయండి. ఇలా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న అల్లం ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి అల్లం ముక్కల్ని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ అల్లం చట్నీని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అల్లం ముక్కల్ని కూడా ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న ఎండుమిర్చిని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని వీటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి 3 నుంచి 4 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోండి. అలాగే దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న అల్లం ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా తురిమి ఉంచుకున్న బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని వీటిని ఒకసారి ఇలాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న చింతపండు గుజ్జుని కూడా దీనిలోకి వేసుకొని మూత పెట్టేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, మనకి అల్లం చట్నీ అనేది చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. దానిలోకి 1 to 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఇప్పుడు దీనిలోకి ఒక ఎండుమిర్చిని ఇలాగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగా కచ్చపచ్చగా దంచి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు, అలాగే చిటికెడు ఇంగువ కూడా వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు తాలింపుని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న అల్లం చట్నీని కూడా దీనిలోకి వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ఊతప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. మనం ఇడ్లీ పిండి వేసుకున్న తర్వాత మిగిలిన పిండి ఏదైతే ఉంటుందో ఆ పిండిలోకి ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని ఇలా వేసుకోండి.
అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని, సన్నగా కట్ చేసి ఉంచుకున్న కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 to 2 స్పూన్స్ వరకు సేమియాలను కూడా వేసుకోండి. అలాగే క్రిస్పీనెస్ కోసం సూజీని కూడా 2 to 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. అలానే 2 స్పూన్స్ వరకు అటుకులను కూడా వేసుకోండి. అలాగే 1/2 కప్ వరకు క్యారెట్ తురుమును కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఇలా మనం బొంబాయి రవ్వ వేసుకొని ఈ ఊతప్పం వేసుకుంటాం కాబట్టి అవి క్రిస్పీగా చాలా కలర్ఫుల్గా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇది ఊతప్పంకి మరీ పలుచగా కాకుండా ఇలా పిండి అనేది ఇలా మందంగా ఉంటేనే మనకి ఊతప్పం అనేది కూడా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు వీటన్నింటిని ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒక పావుగంట సేపు దీన్ని పక్కన ఉంచేయండి. చూడండి, మనకి పావుగంట తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. దోశ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఊతప్పంని ఇలాగా వేసుకోండి. ఇప్పుడు పైనుంచి ఆయిల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఈ ఊతప్పంని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మూత పెట్టేసి వీటిని బాగా ఫ్రై చేయండి. ఒకవైపు పూర్తిగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకోండి. హై ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఈ ఊతప్పం ప్రిపేర్ చేసుకుంటే అవి మాడిపోయి లోపల పచ్చిగా అలానే ఉండిపోతాయండి. కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలానే మిగిలిన ఊతప్పంని కూడా ఈ విధంగా వేసుకోండి. ఇలా 2 గరిటెలకు వేసుకొని మరీ పలుచగా స్ప్రెడ్ చేయకుండా వీటిని ఇలా మందంగానే వేసుకొని పైనుంచి ఆయిల్ని వేసుకుంటూ మూత పెట్టేసి వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకోండి. రెండో వైపు కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా రెడీ అయిన ఈ ఊతప్పంని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా పల్లీ చట్నీతోటి అలానే అల్లం చట్నీతోటి సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. చూడండి, ఈ ఊతప్పంని అలానే చట్నీని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలానే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.